అప్పటికి పవన్ కళ్యాణ్ సినిమా అనౌన్స్ అయింది. అప్పుడు మీరు సోకాల్ సురేష్ బాబు ఉన్నారు, మీరు ఉన్నారు, మీ తమ్ముడు ఉన్నాడు, శ్రీశ్రెడ్డి గారు ఉన్నారు. ఎందుకు ఆ రోజు ఖండించలేదు? ఖండించడం వదిలే, శ్రీశ్రెడ్డి గారు లో కూడా ఎట్టి పరిస్థితుల్లో జూన్ 1 నుంచి బంద్ అని చెప్పారా లేదా? అందరు ఇక్కడ తీయండి. అది అందరూ కూడా తెలిసిన విషయమే కదా 3 సెక్టార్లలో. దీన్ని మీరు నా మీదకు తోలి ఏదో మీరు తప్పించుకున్నారంటే అది కరెక్ట్ కాదు. భగవంతుడు ఉన్నాడు, అంతేమంతా ఉంచి నా దేవుడు శ్రీ పవన్ కళ్యాణ్, ఆయన అంతా గమనిస్తాడు. అంత అమాయకులు శిక్ష పెడితే ఒప్పుకోడు, దుర్మార్గులు చండాలం ఏదో అంటారు కదా, మొత్తం తోలు తొక్క తీసి అంతు చూసేస్తాడు నేను, దుర్మార్గులు ఎవరైనా చేశారంటే. ఎందుకంటే నేను పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాను. పార్టీ పెట్టినప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీ సిద్ధాంతాలు కానీ అది కానీ నేను ఎప్పుడూ అవాయిడ్ చేయలేదు. నాకు నిజంగా చాలా బాగా నా వ్యాపారాలు మానుకుని ఎక్కువ అసలు ఈ మధ్య చూడండి నా థియేటర్లు నాకు ఈ సినిమాలే చేయటం లేదు. నేను వ్యాపారం బాగలేదు, సినిమాలు చేయటం లేదు. అయినా సరే సినిమాలు కూడా ఎలాగుంటున్నాయో మీరు పేయింగ్ కూడా లేవు చాలామంది. వాటికి నేను మామూలుగా ఉంటే మీరు నేనేదో మా పవన్ కళ్యాణ్ గారి భక్తుడిగా నేను ఆయన చేసి కార్యక్రమాలు అన్నీ కూడా సిద్ధాంతాలు కానీ జనాల్లో తీసుకెళ్ళేవన్నీ నేను నా అంతటా నేను మా జన సైనికులు వీర మహిళలు వీళ్ళంతా సహాయ సహకారంతో నేను వెళుతుంటే నన్ను నా రాజకీయ భవిష్యత్తు మీద మీరు ఈ విధంగా మీ జనసేన నేత అని పేరు చెప్పి మీరు ఈ విధంగా నన్ను బ్లేమ్ చేయడం ఎంతవరకు సమంజసం? మీరు ఏది ఇప్పటికీ కూడా పత్రిక ముఖంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, హరిహర వీరమ్మలు నేను బ్యాన్ చేయండి అని మీరు వీడియో ఉందని అంటున్నారు కాబట్టి అది నిజంగా నిరూపించండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే, లేకపోతే నేను కోర్టుకి వెళ్తాను మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే నా భవిష్యత్తుతో ఆడుకున్నారు మీరు. ఎప్పుడో మే 13న వాళ్ళతోటి పెట్టిన దానికి అప్పుడు అనౌన్స్ లేదు. అది కూడా మేము బంద్ అని మాత్రం అనలేదు. వర్కౌట్ కాకపోతే మూసేస్తామని చెప్పాము, కానీ అసలు బంద్ అని మాత్రం కాలేదు. కాలితే చూడండి జిల్లాలో ఇప్పుడు ఎన్ని థియేటర్లు ఉన్నాయి, ఎన్ని థియేటర్లు క్లోజ్ చేసి ఉన్నాయి ఒకసారి చూడండి. మన అందరూ ఆఫీసర్లు కూడా వెళ్ళారు, అన్ని థియేటర్లు చేశారు, ఎన్ని థియేటర్లు మూస్తున్నాయో వాళ్ళు చూశారు. ఇది ఎగ్జిబిటర్ల పరిస్థితి. దానికోసం అన్నాం, కానీ మీరు అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపే దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుందండి? సోల్జర్స్ జన సైనికులు అంటే ఎవడు అడ్డొచ్చినా సరే ఒప్పుకోరు. అటువంటిది మీరు ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు సురేష్ బాబు, మీ తమ్ముడు శిరీష్ రెడ్డి, సునీల్, మీరు చేస్తున్న అరాచకాలు అందరికీ ఇప్పటివరకు ఎవరో చెప్పడానికి భయపడి ఉంటారు. నాకు మా నాయకుడు చెప్పింది ఒకటే, నిజం నిర్భయంగా చెప్పు, భయపడకు, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ఎవరు ఇదేనే ఈ సబ్జెక్ట్ అనే కాదు, ఏదైనా సరే మాకు నీతి నిజాయితీ నేర్పించింది మా నాయకుడు. ఈరోజు భారతదేశం మొత్తం నీతి నిజాయితీ నెంబర్ 1 ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కావాలితే అన్ని సర్వేలు చూసుకోండి, ఆయన నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. అటువంటి ఆయనకి నేను మచ్చ తెచ్చి పని చేస్తానా? నా ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ గారితో ఉంటాను. పవన్ కళ్యాణానికి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఏ విధంగా చేసి నేను ఒప్పుకోను, క్షమించను కూడా. ఇది నేను అందరికీ ఎదుర్కొంట పత్రికా ముఖంగా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అసలు ఇప్పుడైనా మీరు ఎంత అమాయకత్వంగా ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టారు?
చాలామంది ట్విట్టర్లో కూడా చూస్తున్నాం హాయ్ కమల్ హాసన్ అని పెట్టడం కూడా చాలా చూసాం మనం. దిల్ రాజు గారు ఒక మీ స్వార్థం కోసం మాలాంటి అమాయకుని బలి చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయకండి. మేము నా సినిమా వ్యాపారంలోనే నాకు పవన్ కళ్యాణ్ గారి పరిచయం. సినిమా ప్రపంచం విస్తృతమైపోయింది, అందువల్ల సమిష్టి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నామని దిల్రాజు గారు మాట్లాడుతున్నారు. ఎవరి నిర్ణయాలు సొంతంగా తీసుకుంటున్నారు. ఈ సినిమా ప్రపంచం విస్తృతంగా అయిపోయింది, సమిష్టి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఏంటి దానికి ఏం చెప్పాడండి ఆయన? సమిష్టి నిర్ణయాలు తీసుకోకపోతున్నారు. సమిష్టి నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటాడండి? నువ్వు సునీల్ తోటి సురేష్ బాబు తోటి ముగ్గురు కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటారా? అక్కడ సమిష్టి నిర్ణయమా అంటే ఏంటి? స్వార్థం కోసం సమిష్టి నిర్ణయమా? వాళ్ళు ముగ్గురు దానికి అప్పుడు సమిష్టిగా ఉంటారు. ఇది ఇండస్ట్రీ విషయం కదా. ఇండస్ట్రీ వచ్చేటప్పటికి స్వార్థం ఎందుకు అర్థం. ఆయన సినిమా ఏంటి 2024 21 మే నాడు వాళ్ళ తమ్ముడు సునీల్ పెట్టిన సంతకాలు జూలై నుంచి అమలు జరుగునని పెట్టింది. గేమ్ చేంజర్ సినిమా నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్న సినిమాని రిలీజులు ఉన్నాయని దీన్ని తొంగలో తొక్కింది మాట వాస్తవా కాదా? అప్పుడు ఆలోచన ఎందుకు ఆచరణ పెట్టలేదు? ఇప్పుడు మా వంకన మా మీద నేరం వేస్తే సరిపోద్దని ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్ సెక్టర్ చైర్మన్ని ఫోన్లు చేసి ఒత్తిడి చేసి సురేష్ బాబు మీరును ఛాంబర్లో పెట్టండి, ఛాంబర్కి లెటర్ పెట్టండి అని ఆయన ఇదే విషయం నేను చెప్పింది కాదు. నేనైనా వాళ్ళు ప్రత్యేకంగా చెప్పడం కాదు. అందరు సెక్టార్లో కూడా 3 సెక్టార్లో కూడా సురేష్ బాబు దిల్ రాజు గారు ఫోన్ చేశారు అని చెప్పడం జరిగింది. దానికి మీ తమ్ముడు తొడగొట్టే ఆయన కదా బంద్ అని పెట్టింది. మేము బంద్ అన్న పదం ఎక్కడా లేదా? వర్కౌట్ కావటం లేదు. పర్సంటేజ్ విధానం వేస్తాం, లేకపోతే మూసివేస్తాం. మూసివేయడం అంటే ఎలాగా? ఇప్పుడు చూడండి, అన్ని థియేటర్లు కూడా మూసి ఉన్నాయి, ఈ సినిమాలు లేవు అన్న ఉద్దేశం. అందులోనే ఈ విషయంలో నన్ను టార్గెట్ చేసే దుస్సాహనానికి నిజంగా మీరు చేశారు. మీరు ఎంత స్వార్థపరులో ఇండస్ట్రీలో ఎవరిని కదిపినా దిల్ రాజు గారు ఎవరిని కలిపినా చెప్తారు మీకోసం, మీ తమ్ముడి కోసం. వైజాగ్లో మీ మేనేజర్ శ్రీనివాస్ కోసం, థియేటర్లో అక్కడ ఎగ్జిబిటర్లో ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో. నిన్నేదో ఎగ్జిబిటర్లు ఉన్నాయి, అదేదో నక్కవినంగా ఏమైనా చెప్పారు కదా. బాధలు ఉన్నాయి, బాధలు సాల్వ్ చేసి నువ్వు పెద్దవన్నీ అన్నావు కదా. ఎన్ని సంవత్సరాల నుంచి ఎందుకు చేయలేదు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అందులోనూ కూడా డిప్యూటీ సీఎం హోదాలో తోలు తీసేస్తానని ఆ టైప్లో వార్నింగ్ ఇవ్వడంతో మీరు భయపడిపోయి మీరు ఈ విధంగా అది ఎలా తోలాలని ఈ విధంగా మీ తమ్ముడిని రక్షించుకోవడం కోసం మీరు పెట్టిన పన్నాగం. ఆ నలుగురు దిల్ రాజు గారు తమ్ముడు శిరీష్ రెడ్డి అండి, సురేష్ బాబు, సునీల్. దిల్ రాజు గారు చేసిన ఆరోపణకి పార్టీ ఇంత సీరియస్గా మీ మీద యాక్షన్ తీసుకున్నప్పుడు, పార్టీని నమ్ముకుని పార్టీ వ్యవస్థాపక పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న మీ మాటను నమ్మి ఆ నలుగురి మీద మీ పార్టీ చర్య తీసుకుంటున్నారు ఏంటి? పార్టీకి ఆ ఇండస్ట్రీకి సంబంధం లేదండి. గవర్నమెంట్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఎవరు ఏంటన్నది ఆయనకి తెలుసు. తప్పు చేసినవన్నీ మాత్రం ఎట్టి పరిస్థితి వదలను. రిటర్న్ గిఫ్ట్ బాగా ఇచ్చారు, థ్యాంక్స్ అని కూడా చెప్పడం అంత సీరియస్గా ఉన్నారు. ఆ సీరియస్నెస్ భయపడే కదా ఇలా టర్న్ అయ్యి నన్ను బలి చేయడానికి ప్లాన్ చేశారు.
ఇది దారుణం, మీ అందరికీ తెలుసు. పత్రికాముఖంగా మరొక్కసారి ఈ వీడియో వీక్షించిన వాళ్ళకి మొత్తం ఏంటంటే దిల్రాజ్, సురేష్ బాబు, శిరీష్ రెడ్డి వాళ్ళు ఎటువంటి వాళ్ళు, సునీల్ మీ అందరికీ తెలుసు, ఇండస్ట్రీలో అందరికీ. దాన్ని మా మీద పెట్టడం ఎంతవరకు సభ ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆలోచించాలి. ఆయన దుర్గేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం చెప్పారు, మీకేమైనా సమస్యలు ఉంటే అందరూ వచ్చి సమస్యలు చెప్పండి అని తెలియజేయమని ఆయన చెప్పారని చెప్పడం జరిగింది. మీరు ఎప్పుడైనా సరే ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అన్నారని ఛాంబర్లో అందరికీ మీటింగ్ పెట్టి అయినా చెప్పారా? మీ సమస్యలు అంటే తీసుకురమ్మన్నారు అని ఎప్పుడైనా చెప్పారా? అవి మాత్రం ఛాంబర్లో చెప్పడం లేదు. అంత సానుకూలంగా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, అందరి గురించి తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం. మన కష్టాలు తీర్చే దేవుడు ఎవరైనా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన అంతటా అదని మీరు అడగకుండానే ఆయన మీరు కష్టాలు తీసుకురండి అని చెప్పారంటే ఆయన వ్యక్తిత్వం చూసుకోండి. అటువంటి వ్యక్తిని సినిమాని ఆపడానికి మీరు కుట్రలు ఎన్ని పన్ని ఆయన ఇచ్చిన వార్నింగ్కి తిరిగి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆరోపణలు అని చెప్పి లేఖలో పేర్కొన్నారు. అందులో సత్యమా అసత్యమా అనేది మిమ్మల్ని చెప్పుకోమన్నారు. ఎందుకంటే సస్పెండ్ చేశారు కానీ పూర్తిగా సస్పెండ్ చేయలేదు అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు. అందులో సత్యమా అసత్యమా దాన్ని ఏకీభవిస్తారా? అంటే ఎలా వెళ్తారు? పార్టీకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఎంత మొత్తం అంతా కూడా మీరేం చెప్పారు కదా, పార్టీకి ఏం చెప్పదలుచుకున్నారు?